గొంతు బాగలేదు, కానీ ఊళ్ళో నన్ను అపర ఘంటసాల అని పిలిచేవాళ్ళు. కానీ గొంతు బాగలేదు ఇప్పుడు. అయినా ఒక పద్యం ఆయన ఇందాక చెప్పారే, భావం ముఖ్యం రా, గొంతు కాదని, గాత్రం కాదని. భువనమోహన నిన్ను పొడగన్న కనులతో మూడు బొమ్మల వంక చూడలేను, నీ దివ్యనామమున్ చవిగొన్న రసనతో భవబంధ నామముల్ పలుకలేను. కమలలోచన ఓ కమలలోచన నిన్నుగని మురొక్కు చేతులను మూఢజీవులగాంచి మురొక్కలేను. నీ కథ అమృతము నానిన నాదు చెవులతో కృపణ జీవనము లాలింపలేను. ఓ ప్రభు, నీ కృపాంబోధి ఓలలాడ ఊగుచున్నది మనసు తానోర్పు లేక నా ప్రభు. నీ కృపాంబోధి నోలలాడ ఊగుచున్నది మనసు తానోర్పు లేక అభయహస్తము నొసగి నన్నాదుకోవే. సంకట వినాశ తిరుపతి వెంకటేశ, సంకట వినాశ తిరుపతి వెంకటేశ. ఈ పద్యం ఎందుకు పాడానంటే, అభయహస్తం ఇచ్చి రామారావు గారిని ఆదుకుంటే వెంకటేశ్వరుడు దేవుడు, లేకుంటే వాడు దేవుడు కాదు. అంత అంత కష్టపడ్డాడు ఆ సినిమా తీయడానికి, సంవత్సరాల తరబడి. అన్నమయ్య సినిమా స్క్రిప్ట్తో, ఫుల్ ప్లెడ్జ్డ్ బైండెడ్ స్క్రిప్ట్తో 22 సంవత్సరాలు నేను ఇండస్ట్రీలో తిరిగిన తర్వాత, అనేక మంది డైరెక్టర్లను, ప్రొడ్యూసర్లను, హీరోలను కలిసిన తర్వాత చివరికి 22వ సంవత్సరం నాకు వచ్చింది. అదే ప్రతిభ, అదే చలం, అదే పట్టుదల రామారావు గారిలో మళ్ళీ నేను చూశాను. ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంతుష్టులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిఘన్యమానులగుతున్ దుర్జున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరు సుమా ప్రజ్ఞా నిధుల్ గావుతన్నని. ఆ పద్యానికి ఇంకొక రూపం రామారావు గారు. ఆయన ఆర్తి, ఘంటసాల గారిపైన ఆయనకున్న భక్తి, అనురక్తి, విశ్వాసం, అవన్నీ ఈ సినిమా సక్సెస్తో ముడిపడి ఉన్నాయి. ఈ సినిమా చూడాలి. శంకరాభరణం తీసిన తర్వాత 110కి పైన ప్రొజెక్షన్స్ వేసినా కూడా ఎవ్వరు, ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా ఇదేం సినిమా అని అంటుంటే, ఆత్రేయ గారి దగ్గరకు వచ్చారు ఏడు నాగేశ్వరరావు గారు. అప్పుడు నేనున్నా. చాలా బాధపడ్డాడు. పసిబిడ్డ ఏడ్చినట్టు ఏడ్చాడు, మొత్తం అయిపోయింది, అలా అంత ఏడ్చాడు ఆయన. ఆత్రేయ గారు చెప్పారు, నాయనా ఈ సినిమా చూస్తే ఆంధ్రులు అంటే అప్పుడు మనం కలిసి ఉన్నాం, ఈ సినిమా చూస్తే ఆంధ్రులు లేదా అంధులు అని చెప్పారు. దాన్ని స్టేట్మెంట్ ఇచ్చారు పేపర్లో, సూపర్ డూపర్. అదే అది ఇచ్చారు ఆత్రేయ గారు చెప్పిన మాట. ఇప్పుడు ఈ సభాముఖంగా ప్రెస్ సమక్షంలో మీడియా వాళ్ళందరి సాక్షిగా, పెద్దల సాక్షిగా, మన చదలవాడ గారు ఇందాక చెప్పారు, తథాస్తు, ఇది మరో శంకరాభరణం కావాలి, తథాస్తు, ఇది మరో మహానటి కావాలి, తథాస్తు,
రామారావు గారికి డబ్బుల కోసం తీయలేదు, భక్తితో డబ్బులు రావాలి, ఎందుకంటే అందరు చూడాలి కదా, చూస్తేనే కదా సక్సెస్ అవుతుంది, సక్సెస్ అవుతేనే డబ్బులు వస్తాయి కదా. ఇది ముడిపడి ఉన్న విషయం. సినిమా శ్రీలంక గారు చెప్పారు, ఎవడైనా తీయచ్చు సినిమా, కానీ రిలీజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. అలాంటి సమయంలో తుమ్మలపల్లి సత్యనారాయణ గారిని నేను రిక్వెస్ట్ చేశాను, ఈ ట్రైలర్ ఆయనకు పంపించాను. సార్ గొప్ప సినిమా సార్, దీనికి ఏదైనా తప్పకుండా చేయాలి సార్, మీరు ఎన్నో చేస్తున్నారని చెప్పాను. ఆయన వెంటనే ఈ సినిమా రిలీజ్ కావడానికి ఏర్పాట్లు జరిగాయి. వెంకటేశ్వర స్వామికి, స్వామి నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా జగద్గురు రాజశేఖర్లో మొత్తం పోయినా కూడా ఒక్కనాడు కూడా దేవుడిని ఏమని అని అడగలేదు. కానీ ఇవాళ 2 చేతులు యాచించి ఆ వెంకటేశ్వర స్వామిని అడుగుతున్న, స్వామి ఈ సినిమా జనం మొత్తం చూసేటట్టు చెయ్యి.